అత్తారింట్లో కోడలి కష్టాలు. అమ్మా, నాకిప్పుడే పెళ్ళేంటమ్మా? ఇంకేంటే, చదువు కూడా అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడే పెళ్ళేంటి అంటావేంటి? పైగా ఎంత మంచి సంబంధం అనుకున్నావు. చదువు అయిపోగానే పెళ్లి చేయడమేంటమ్మా? పెళ్లి చేసుకోవడానికి చదువేమైనా క్వాలిఫికేషనా? నేను చదువుకున్నాను కదా, దానికి తగ్గ ఏదైనా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి కదా. అత్తవారింట్లో అంట్లు తోమడానికి చదువు చెప్పించి మరీ నన్ను పంపించడం అవసరమా అమ్మా? అలా అనకూడదు తల్లి. అమ్మాయిగా పుట్టాక అత్తగారింటికి వెళ్లకుండా ఎలా ఉంటావమ్మా? ఒకవేళ నువ్వు ఉన్నా నీలో లేని లోపాలను చూపెడుతూ ఈ సమాజం నిన్ను సాదరంగా బ్రతకనివ్వదు. నేను పెళ్లి చేసుకోను అని చెప్పడం లేదమ్మా, కాని ఇప్పుడు కాదు అని అంటున్నా. నాకంటూ అత్తగారింట్లో ఒక గుర్తింపు ఉండాలంటే ఏదైనా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి కదా అమ్మా అని మాట్లాడుతుంటే చిత్ర తండ్రి వచ్చి, నీకు చెప్పి కన్నామా, నీ పర్మిషన్ తీసుకుని పెంచామా? కొన్ని విషయాల్లో నీకు ఎప్పుడు ఏమి చేయాలో మాకు తెలుసులే కానీ ఈ అనవసరపు మాటలన్నీ ఆపేసి పెళ్లికి సిద్ధంగా ఉండు అని కోపంగా చెప్పేసరికి చిత్రకి ఏం మాట్లాడాలో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోతుంది. అలా రోజులు గడిచిపోతూనే ఉంటాయి. తల్లి తండ్రి చిత్ర మాటలని పట్టించుకోకుండానే తనకు పెళ్లి చేసేస్తారు. చిత్ర, కొత్తగా పెళ్ళై వచ్చారు కదా, అలా 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళి వస్తారా? లేదత్తయ్యా, నాకు అంత టైం లేదు. మీకు ముందు కూడా చెప్పాను కదా, 2 నెలల్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని. వాటి కోసం ప్రిపేర్ అవ్వాలి. ఎన్నాళ్ళు చదివి వెలగబెట్టింది చాలేదని అత్తగారింట్లో కూడా చదవాలా? అదంతా ఏమీ లేదులే కాని ముందెళ్ళి వంట చెయ్యి. లేదత్తయ్యా, నాకు చదువుకునేది చాలా ఉంది. మీకు తెలియదు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 2 నెలలు అంటే చాలా తక్కువ టైం తెలుసా? అంటే ఇప్పుడు నా మాటకే ఎదురు చెప్తున్నావా? లేదు, చదువుకోవాలని చెప్తున్నాను అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. సాయంత్రానికి కిషోర్ ఇంటికి రాగానే సుందరి కిషోర్తో, ఒరే ఏంట్రా నీ పెళ్ళాం పెళ్ళై వారమైనా కాలేదు, అప్పుడే నా మాటకి ఎదురు చెప్పడం మొదలుపెట్టింది. వంట చేయమంటే లేదు నేను చదువుకోవాలి అంటూ గదిలోకి వెళ్ళింది. సరే, తన ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత చెప్పినా వినలేదంటమ్మా. తనని మన ఇంటికి తీసుకుని వచ్చామంటే మన ఇంటి మనిషే కదా, తన ఇష్టాన్ని గౌరవించటం మన బాధ్యతే కదా. ఇష్టం సరేరా, కాని ఇలా ఏ పని చేయకుండా అసలు గదిలో నుంచి బయటకు రాకుండా ఉంటే ఎలా? 2 నెలలే కదా అమ్మా, నువ్వు పట్టించుకొని ఇలా ఆయాసపడకు. 2 నెలల తర్వాత నీ ఇష్టం. ఇప్పటికీ అయితే నన్ను వెళ్ళనివ్వు. అసలే ఆఫీసులో పని ఎక్కువై చాలా చిరాగ్గా ఉంది అంటూ లోపలికి వెళ్ళిపోతాడు కిషోర్. సుందరి చిత్ర గురించి ఆలోచిస్తూ ఆవేశపడుతూ ఉంటే శ్రీనివాసరావు కలగజేసుకుని, సుందరి, ఎందుకే అలా నీలో నువ్వు తొణికెసలాడుతున్నావు? నీ బాధంతా చిత్ర గురించే కదా. చిత్ర లేనప్పుడు నువ్వే కదా ఇంట్లో ఏ చిన్న పని వదలకుండా చేశావు. ఇప్పుడు కోడలు రాగానే తనతో చేయించాలని ఎందుకు అంత పట్టుదల? కిషోర్ పుట్టినప్పుడు ఇంట్లో ఆడపిల్ల కావాలి అని నువ్వు ఎంత గోల చేశావు. కిషోర్ ఆడపిల్ల అయి ఉంటే వాడితో కూడా ఇలానే ప్రవర్తించేదానివా? లేదు కదా. ఇప్పుడిక చిత్రాన్ని కూడా మన ఇంటి ఆడపిల్ల అనుకుని వదిలేయి. అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. అది కాదండి, నేను ఏదైనా విషయం చెప్తే మీరు కాదనడానికి కూడా వీలు లేకుండా సున్నితంగా చెప్తారు. కానీ నిన్నగాక మొన్న ఇంట్లోకి వచ్చి నాతో అంత అగౌరవంగా మాట్లాడితే నాకు బాధ అనిపిస్తుంది కదా. సరే, ఇంకొక 2 నెలలే అని వాడు చెప్తున్నాడు కదా, అప్పటి వరకు వదిలేయి. ఆ తరువాత తనని కూర్చోబెట్టి మాట్లాడదాం అని అంటాడు. సుందరి కూడా సరే అని అంటుంది. ఆ రోజు నుంచి సుందరి ఉదయాన్నే ఇంటి పని వంట పని అన్నింటినీ ఒంటరిగా చేసుకుంటూ ఉంటుంది. కాని చిత్ర అత్త చేస్తున్న కష్టానికి చూస్తున్నా కూడా సహాయం చేస్తాను అని అనకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చిత్ర అత్త దగ్గరికి వచ్చి, అత్తయ్య, నేను ఎగ్జామ్స్ కోసం ఇంటికి వెళ్తున్నాను. ఎగ్జామ్ సెంటర్ ఇంటికి దగ్గరలోనే. లేదమ్మా, 2 రోజులు ఆగి వెళ్ళు. మన కులదైవం దగ్గరికి వెళ్లేదుంది, అది చూసుకుని వెళ్తే మంచిది కదా. అలాగే నేనొక్కదాన్నే అదంతా చూసుకోలేను కదా. నువ్వు కూడా వెనక్కు పనికి సహాయంగా ఉంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. అంత టైం లేదత్తయ్యా, ఇలాంటివన్నింటికీ కేటాయించడానికి నా దగ్గర టైం లేదు. రివిజన్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. నేను వెళ్తున్నాను అని చెప్పి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. సాయంత్రానికి ఇంటికి వచ్చిన కిషోర్, చిత్ర, చిత్ర, అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి.
ఉన్న పళంగా వచ్చాయి. ఉన్న పళంగా ఎక్కడికి రమ్మంటావు? నువ్వెంత అరిచినా తాను రాదు. తానెప్పుడో తల్లిగారింటికి వెళ్ళిపోయింది. కులదైవం దగ్గరికి వెళ్లే పని ఉందని చెప్పినా కూడా తనకేమీ పట్టనట్టు వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు అంటే ఏదో చదువుకుంటాను అంది కదా అని వదిలేశాను. కానీ ఇలా చెప్పిన మాట వినకుండా తయారవుతుందని అనుకోలేదు. ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మానాన్నల ముందే తన సంగతేంటో తెలుస్తా అని కోపంగా అత్తారింటికి పయనమవుతాడు కిషోర్. అక్కడికి వెళ్ళగానే ఎదురైన మామ, బాగున్నావా బాబూ? అమ్మాయి ఉదయమే వచ్చింది. మీరు రారని చెప్పింది, కానీ మీరు వచ్చారు. చాలా సంతోషం. నేను మీతో మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. మీ సంగతి, మీ అమ్మాయి సంగతి ఏంటో తేల్చుకోవడానికి వచ్చాను. మా అమ్మకి గౌరవం ఇవ్వకుండా, కనీసం నాతో మాట్లాడకుండా ఎప్పుడు చూసినా చదువు చదువు అంటూ పుస్తకాలు పట్టుకునే కూర్చుంటుంది. నిజంగా చదువుతుందా లేక పనులు తప్పించుకోవాలని ఇలా చేస్తుందా అర్థం అవడం లేదు. ఈరోజు అమ్మ ఎంత చెప్తున్నా వినకుండా మీ ఇంటికి వచ్చింది. ఏమండి, ఇప్పుడు ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. వారంలో పరీక్ష ఉంది, అదయ్యాక మాట్లాడుకుందాం అని తలుపేసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది చిత్ర. అత్తామామలు కిషోర్ని శాంతింపజేసి తిరిగి ఇంటికి పంపిస్తారు. అలా వారం రోజులు గడిచిపోతాయి. పరీక్ష అయిపోయిన తర్వాత చిత్ర అత్తగారింటికి వెళ్తుంది. నీ పరీక్ష అయిపోయింది కదా? అవునత్తయ్య, అయిపోయింది. ఎంత బాగా రాశాననుకున్నారు? నువ్వో పరీక్ష బాగా రాసి ఉండొచ్చు, కానీ నా దగ్గర మాత్రం నీకు మార్కులు 0. నీకిచ్చిన టైం అయిపోయింది. ఇక వెళ్ళి ఇంటి పని, వంట పని అంతా చేయి పో అని అంటుంది. సుందరి ఎంత పని చెప్పినా చిత్ర కాదనకుండా చేస్తూనే ఉంటుంది. చిత్ర ఇంట్లో జరిగిన విషయాన్ని మదిలో పెట్టుకుని కిషోర్ చిత్రతో మాట్లాడమే మానేశాడు. చిత్ర మాట్లాడించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయాన్నే పేపర్ చదువుతున్న శ్రీనివాసరావు కంగారుగా లేచి సుందరిని, కిషోర్ని పిలుచుకుని వచ్చి, అదరగొట్టిన తెలుగు తేజం, కొత్తగా విడుదలైన పరీక్షా ఫలితాల్లో సాధారణ గృహిణి చేసిన అద్భుతం. ఏంటి డాడీ, పొద్దు పొద్దున్నే నిద్రలేపి ఎవరి గురించో వార్తలు చదివి వినిపిస్తున్నావు? వార్తలు ఎవరి గురించో కాదురా, నీ భార్య గురించి, మా కోడలు గురించి. నిన్న రాత్రి విడుదలైన పరీక్షా ఫలితాల్లో నీ భార్య మన రాష్ట్రంలోనే ప్రథమ స్థానం పొందిందిరా. అవునా? నిజమా? చిత్ర ఎక్కడా? చిత్ర చిత్ర అని అరుచుకుంటూ ఇంటి ముందు అంట్లు కడుగుతున్న చిత్ర దగ్గరికి వెళ్తాడు. ఏంటండి, ఇంత ఉదయాన్నే లేచారు? ఆఫీస్కి తొందరగా వెళ్ళాలా? చిత్ర, నీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటూ పేపర్ చూపిస్తాడు కిషోర్. వెంటనే చిత్ర ఎగిరి గంతేసినంత పని చేస్తుంది. కిషోర్ను కౌగిలించుకుని ఆనందంతో ఏడవడం మొదలుపెట్టింది. సుందరి, శ్రీనివాసరావు కూడా అక్కడికి వస్తారు. అమ్మా చిత్ర, నీలో ఉన్న టాలెంట్ని గమనించకుండా నిన్ను వంటింటికి పరిమితం చేయాలి అనుకున్నాను. నన్ను క్షమించమ్మా. లేదత్తయ్య, పెళ్ళి అనగాని చదువుకోవడం కుదరదు, అత్త అంటే పోరు, భర్త అంటే భయం అని అనుకునే గృహిణులకు నేను ఉదాహరణగా నిలవాలని అనుకున్నాను. అందుకే ఇలా చదివాను. ఈ ప్రక్రియలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అని నాకు తెలుసు. అయినా కూడా తప్పలేదత్తయ్య. మీరు ఇంత మంచివారు కాబట్టి నేను అడిగిన సమయాన్ని నాకిచ్చారు. ఈయన కూడా ఒక్క మాట కూడా నన్ను అనలేదు. మీలాంటి అత్తమామలు, ఇలాంటి భర్త దొరికినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలని. చూసావా సుందరి, మన కోడలు ఎంత తెలివైనదో. తాను ఎంచుకున్న పని చాలా గొప్పది, కానీ దానిని పొందడం కోసం కాస్త కఠినంగానే ఉంది. అలా ఉంది కాబట్టే ఇప్పుడు తాను అనుకున్నది సాధించగలిగింది. కఠినంగా కాకుండా మనం చెప్పినది వింటూ చదివితే ఇలా అయితే ఖచ్చితంగా ఉండేది కాదు. చూడమ్మా చిత్ర, మన ఆశయం గొప్పగా ఉంటే కొన్నిసార్లు మనసుకు నచ్చకపోయినా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. ఇకపై మీ ఇద్దరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా. ఏంటి, అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, నా రివెంజ్ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు నేను చదువుకుంటాను, తనలాగా స్టేట్ ఫస్ట్ తెచ్చుకుంటాను. నాకు కూడా తాను అలాగే అన్నీ చేసి పెట్టాలి. స్టేట్ ఫస్ట్ తెచ్చుకోవడం కాదు, ముందుకొక మనవడినో మనవరాలనో తెచ్చుకునే ప్రయత్నం చేయమని చెప్పు అని అనగానే అందరూ నవ్వుకుంటారు. అప్పటి నుంచి అందరూ హాయిగా సంతోషంగా జీవిస్తుంటారు.